సోషల్ మీడియా వచ్చినాక వివాదాల మధ్యలో కూడా చాలా మందికి తెలిసిపోయింది యేసుప్రభు ఉన్నాడని. లక్షల కోట్ల మంది సువార్త చేస్తున్నారు. అసలు యేసుప్రభుని ఒప్పుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలియని వాళ్ళు లేరు. మళ్ళీ ఈ విషయం అవగాహనకు తీసుకొస్తున్నాను నేను. అరబ్ కంట్రీస్ తో సహా వారికి యేసుప్రభు ఎవరో తెలుసు, ఒప్పుకోలేదు ఆయనే రక్షకుడని. అంతే. ఈ అవగాహన కోసం మళ్ళీ చెప్తున్నాను. రోమీలు పరిపాలిస్తున్న కాలం ప్రపంచాన్ని, క్రీస్తు కాలానికి క్రీస్తు వచ్చేటప్పటికి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది రోమా సార్వభౌమత్వం. ఆ రోమా ప్రభుత్వంలో ఒక చిన్న లిటిల్ గవర్నర్ యోదయ దేశాన్ని ఆ గవర్నర్ ముందు నిలబడ్డాడు. ఎవరు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదన్న మహనీయుడు హీరో నిలబడ్డాడు ముందు. ఆ హీరోను ప్రశ్న అడుగుతాడు, తెలివి తక్కువవాడు. ఏమని? నువ్వు రాసువా? కిరీటం లేదు, తక్కువలో కత్తి లేదు, భుజకీర్తులు లేవు, రత్నహారాలు లేవు, వజ్రాల కిరీటం లేదు, నువ్వు రాసువా? ఏమన్నాడు యేసు? ఎస్, నేను రాజునే. ఆ రోజు నుంచి 2017 ఈ రోజు వరకు ప్రపంచ ప్రజలలో ప్రాముఖ్యమైన వ్యక్తులు నిలబెట్టి 750 కోట్ల మంది ఓట్లు వేయమంటే ఇస్తే రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. ఇప్పుడు పట్టడు చెప్పట్లో. ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన సిలువలో మరణించాడని తెలుసు. ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళకు తెలుసు. ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు. మరి తెలియనిదేమిటి? ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సువార్తికుడు వెళ్ళి యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా? అదేనా సువార్త? యేసు దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, అసలు యేసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడానికి బయలుదేరాలి సువార్తికుడు.